How many times have you thought about saving another person? సైనికుడు ఎవడను తన దండులో చేర్చుకున్న వాణ్ణి సంతోష పెట్టవలని జీవన వ్యాపారములో చెక్కుకొనడు. తిమోతి, నీవును క్రీస్తు యేసుకు మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమపడు. ఇది చదువుతున్నప్పుడు చెప్తారు, అది సేవకునికి ఉన్నది, అది నీ కొరకున్నది సహోదరా. సేవకుని కొరకు కాదు, నీ కొరకున్నది. కారణమే తెలుసా? దేవునికి సైన్యములే ఉన్నారు. There are no civilians in God's kingdom, only soldiers. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏనండి ఇశ్రాయేల్ దేశంలో సైనికులే అందరూ. ఇకను మీకు అర్థం కాకపోతే దావీదు చెప్తున్న మాటయే, దేవుని సైన్యమును నిందించుటకు ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. అర్థం, ఇశ్రాయేల్ నిందిస్తే చెప్తున్నారు దేవుని సైన్యం అంట. ఇశ్రాయేల్ ఎవరండి? ఆర్మీ ఆఫ్ గాడ్ అంట. అప్పుడు నూతన ఇశ్రాయేల్ ఏంటి? సైనికుడు. సైనికునికి ఏముండాలి తెలుసా? సాతాన్ చేత, శత్రు చేత బంధింపబడిన పట్టబడిన వ్యక్తిని విడిపించాలి, విమోచించాలి, రక్షించాలి, తీసుకుని రావాలి.